జిల్లాలోని ఏలేరు జలాశయానికి 46,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన వేళ అధికారులు దిగువకు గరిష్ట వరద వదిలారు. ఇక అంతే, ఏలేరు కాల్వలు ఊళ్లను ఏకం చేశాయి. ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లోని లోతట్టు గ్రామాలన్నీ ఆకస్మికంగా వరద ముంచెత్తింది. ప్రస్తుతానికి ఏలేరు వరద ముంపు కాస్త నెమ్మదించినా సముద్రంలో కలిసేందుకు దిగువకు కదులుతున్న నీరు నాగులాపల్లి, రమణక్కపేట, రాయుడుపాడు, మల్లవరం రైతాంగాన్ని నట్టేట ముంచింది. గొర్రెకొండవాగు గండిపడడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. గ్రామాల రహదారులు కూడా పలుచోట్ల నీరు చుట్టుముట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు నావల సహాయంతో ప్రజలకు రహదారి ఏర్పాటు చేశారు. 2 నెలలకు పైగా పంట కాలం పూర్తయిందని, ఇటువంటి తరుణంలో తమ పొలాలు నీట మునిగి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడడంతో పూర్తిగా నష్టపోయామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సత్యానంద రెడ్డి అండి. ఇది రమణక్కపేట గ్రామం, యూకొత్తపల్లి మండలం. ఇక్కడ ఒక 5 రోజులుగా వరద వచ్చేసి సీలన్నీ మునిగిపోయాయండి. ఇక్కడికి ఎవరో అధికారులు కానీ, నాయకులు కానీ, మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరో వచ్చి ఇక్కడ మాకు భరోసా కానీ, హామీ కానీ ఏం ఇవ్వడం జరగలేదండి. మేమంతా చాలా బాధలో ఉన్నామండి. ఇక్కడ ఈ చేలు ఎందుకు పనికిరామండి. ఇప్పటికి ఎకరానికి వచ్చేసి 30,000 పెట్టుబడి పెట్టేసామండి. ఇది చేలు ఈ వరద పోయినా సరే మాకు మళ్ళీ తిరిగి ఇది బతకదండి. మరి దాన్ని బట్టి మరి నాయకులు భరోసా ఏమి ఇస్తారో మరి ఇక్కడికి వచ్చే మాకు కనిపించలేదు. మరి పైనుంచి ఏమైనా భరోసా ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నామండి. ఎవరో రాలేదండి ఇక్కడికి, అధికారులు ఎవరో రాలేదండి. నీరు నిన్నటి మీద ఎక్కువ ఉందని తక్కువ ఉందా? నిన్నటి మీద ఎక్కువ ఉందండి. ఇంకెన్ని రోజులు ఉంటుందండి? ఇంకా ఒక 4-5 రోజులకు కానీ ఇది తగ్గదండి. తగ్గినా ఇదేం పని చేయమండి. ఇప్పుడు 10 రోజుల మాట వరదలో ఈ సేను మునిగిపోతే ఇంకేం పనికి వస్తుందని చెప్పండి. పొడిసేను ఏ దశలో ఉందండి? ఇప్పుడు కొత్త దశలో ఉందండి. ఇప్పుడు కొత్త దశలో ఉండేది ఇంకా 10 రోజులు మునిగిందంటే ఇంకేం పనికిరాదండి అది. కొత్తపల్లి మండలం ఎండపల్లి అండి. నా పేరు మార్చెట్టి కృష్ణ అండి. 5 ఎకరాలు కూర్చానండి. 50,000 సిక్తండి రైతుకి. 25,000 పెట్టుబడి అయిందండి. అవి శుభ్రంగా మునిగిపోయింది. ఇవాళకి 3 రోజులు అవుతుందండి మునిగిపోయి. ఈ దేవుడు మమ్మల్ని దయించి ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటే బతుకుతామండి. లేకపోతే మాకు డొక్కాడివ్వలేమండి. మాకు ఆస్తులు ఇవ్వలేమండి. మేము కౌలు రైతులకి తీసుకుంటున్నామండి. లేకపోతే మాకు దారి ఉంటుంది. మాది ఎండపల్లి అండి, కాకినాడ జిల్లా అండి. నేను 10 ఎకరాల పొలం కూర్చానండి. 10 ఎకరాలు కూడా మునిగిపోయిందండి. చాలా ఎక్కడ 3 రోజులు పెట్టి ఎక్కడ తిరిగిపోలేదండి. ఎక్కడ శివలు కూడా కనపడతలేదండి. చేను పిండి మీద నలిపిమే ఉందండి. చేలు ఎందుకు పనిచేయండి. మాకు ప్రభుత్వం ఏమైనా సహకారం చేసి దీన్ని ఆదుకుంటే మాకు ఎకరానికి 75,000 ఇప్పుడే అయిపోయిందండి. 50,000 రైతుకి ఇచ్చాం. 25,000 పెట్టుబడి అయిపోయిందండి. కౌలు రైతులు అండి. మాది 10 ఎకరాలు కూర్చానండి. ఎకరానికి అప్పుడే 70,000 అయిపోతుందండి. రైతుకి 50,000 ఇచ్చానండి చెట్టు. నా పేరు చీకట్ల కృష్ణవేనండి. మేము కౌలుకు భూమి చేస్తున్నామండి. ఎకరానికి 50,000 ఇస్తండి. మరి 3 రోజులు పట్టిన చేను మీద నీరు ఎరిపోయిందండి. మరి ఏం చేయాలి తెలియలేదండి. బొడి పెట్టుబడి అయిపోయిందండి. మరి నీరు ఎప్పుడు దగ్గర తెలియదు కానండి. మా చేలు కాపాడలేదండి. అసలు మొత్తం మురిగిపోయండి. ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి ఇప్పటికి. మరి మాకు నీరు ఎప్పుడు దగ్గర తెలియదండి. మరి చేలు అన్నీ బాగా మురిగిపోయండి. మరి మేము కౌలుకు చేసుకుంటున్నామండి. భూమి మా సొంత భూమి కాదండి.